హలో గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ తాహీర్. ఈరోజైతే మనం చికెన్ పూరీలు అంటారు కదా, అందరూ పుటానాల పప్పు పూరీలు అలా చేస్తారు కదా, మనం వెరైటీగా చికెన్ పూరీలు చేసాము. చూసేయండి. ఫస్ట్ ఎవరన్నా చూస్తే దీన్ని పూరీలు అనుకుంటారు. సో పూరీలని అనుకుంటే మీరు మోసపోయినట్లే. దాని లోపల చికెన్ ఉంటుంది. సో చాలా చాలా ఎమ్మీ రెసిపీ చెప్పబోతున్నాను. మనం వచ్చేసి వైట్ గోధుమ పిండి తీసుకోవాలి. దాంట్లోకి తగినంత ఆయిల్, అంటే మీరు పిండి తీసుకునే దాన్ని బట్టి ఆయిల్, ఉప్పు, వాటర్ వేసుకొని పిండి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసేయాలండి. చూపిస్తున్నాను కదా, పిండి అయితే ఫస్ట్ కలుపుకోవాలి. ఆయిల్, వాటర్ వేసుకొని బాగా మిక్స్ అవ్వాలి. ఇలా బాల్ లాగా. నేనైతే 3 చేశాను. సో 3 కోసం ఇంత పిండి పట్టింది. చూడండి, గట్టిగా ఉంది. అది మెత్తగా అవ్వాలంటే ఒక హాఫ్ అన్ అవర్. ఈలోపు మనం మరీ కొంచెం గోధుమ పిండి తీసుకొని దాంట్లోకి అంతా ఆయిల్ పోసేయాలి. ఎలా ఉండాలంటే, ఎంత ఆయిల్ వేయాలంటే చూపిస్తున్నాను చూడండి. ఏ కన్సిస్టెన్సీ రావాలో చూడండి. ఇలా తిప్పుతూనే ఉండాలి. మీరు చేత్తో అయినా తిప్పచ్చు, మీకు కన్వీనియంట్ అది. సో తిప్పి తిప్పి పెట్టాలండి. పెట్టిన తర్వాత ఆ కన్సిస్టెన్సీ అనేది ఇలా మారిపోతుంది. ఇదిగోండి, ఇలాగా అయ్యాక ఇదైతే ఆయిల్, ఉత్త ఆయిల్ అదే. దాని తర్వాత చిన్న చిన్న పీసెస్ చికెన్ చేసుకోవాలి. బోన్లెస్ చికెన్, ఒక్క బోన్ కూడా ఉండకూడదు. సో ఇలా బోన్లెస్ చికెన్ పీసెస్, ఇదిగో ఇలా చిట్టి పీసెస్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. చిన్న పీసెస్ అయితేనే తొందరగా మనకు ఉడుకుతాయి. సో మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వచ్చుగా, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. ప్లీజ్ మన వీడియోని వాచ్ చేయండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసేసి మనమైతే నేనైతే కుక్కర్ తీసుకున్నాను, మందంగా ఉంటుందని. సో చాలా బాగుంటుంది. మందంగా ఉండేది తీసుకుంటే ఏ వంట అయినా మాడదు. సో చాలా బాగా వస్తుంది, ఫ్లేవర్ అనేది మారకోకుండా. నేనైతే ఇప్పుడు హీట్ అయింది కుక్కర్, దాంట్లోకి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా చిట్టి పీసెస్, చిన్నగా అయిపోయినాక ఇలా ఆయిల్లో రీఫ్రై చేసుకోవాలి. దీన్ని ఓన్లీ జస్ట్ 30% ఉడికిన తర్వాత మనమైతే దాంట్లో చికెన్ వేసుకోవాలి. మాడనివ్వకూడదు, బ్రౌన్ కలర్ కూడా రాకూడదండి. పచ్చిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఈ వంటకైతే ఇలా చికెన్ అంతా వేసుకోండి. వేసుకున్న తర్వాత దాన్ని బాగా ఆనియన్స్ ఇవి రెండు అయ్యేటట్లు ఉప్పేసి కొంచెం పసుపు వేస్తే మనకి చికెన్ అనేది నీసు వాసన రాదండి. సో అందుకోసం అందరు పసుపు వేస్తారు. ఇలా కాసేపు చికెన్ని ఉడకనివ్వాలి. ఒక 10 or 20 minutes ఉడకనివ్వండి బాగా. అంటే దాంట్లో ఉన్న నీసు స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. దాని తర్వాత చికెన్ మసాలా తగినంత, నేను కొద్దిగా చేస్తున్నాను సో నేను తగినంత వేసుకున్నాను. కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పౌడర్ వేసుకోవాలి తగినంత. కొంచెమే వేసుకోండి, పిల్లలు ఉంటే బాగా తింటారు. తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి కొంచెం. కొత్తిమీర వేసేసేయాలి. వేసేసిన తర్వాత కొత్తిమీర స్మెల్ పోయే వరకు దాన్ని అటు ఇటు తిప్పాలి ఒక 10 minutes. అప్పుడు వాటర్ అంతా అయిపోతుంది, చికెన్లో వచ్చే వాటర్. దాని తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. చికెన్కి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. చికెన్కి తగినంత వాటర్ అయితే వేసుకున్న తర్వాత ఒక 30 minutes దాన్ని అట్లాగే ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు చూడండి ఎంత స్మూతీగా ఉందో పిండి అనేది. సో నేను ఇప్పుడు ఎలా చూపిస్తున్నానో అలానే తీసుకోండి. 3 balls చేసుకుంటున్నాను, నా పిండికి తగినంత 3 balls. దీన్ని పూరీల టైపు, అంటే పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా పత్తలాగా అయితే ఉండకూడదండి, కొద్దిగా మందంగానే ఉండాలి. పూరి కంటే కొంచెం మందంగానే ఉండాలి, ఎందుకంటే మనం ఆయిల్లో డ్రీ-ఫ్రై చేస్తున్నాం కాబట్టి మందంగా ఉండాలంటున్నాను. మనం తయారు చేసుకున్నాం కదా ఆయిల్ వేసుకొని, సో దాన్ని అయితే ఇప్పుడు తీసుకోవాలండి. దాన్ని తీసేసుకోవాలి. చూడండి ఎలా జ్యూసీగా ఉందో అది కూడా. సో ఇలా వేసుకోవాలి రోల్ పైన. ఇలా చపాతీ రోల్ పైన ఉంటుంది కదా, ఇలా తిప్పుకొని ఇలా వేసుకున్న తర్వాత దాన్ని మధ్యలోకి 2 మడతలుగా చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగానే చేసుకోండి, లేకుంటే మీకు పూరిలాగే ఉంటుంది, ఎగ్ పఫ్ లాంటి ఫ్లేవర్ అయితే రాదు. సో ఇదైతే మస్ట్ అండ్ షుడ్. నేను ఎలా చూపిస్తున్నానో అలాగే చేయాలండి. ఇలా చేసుకున్న తర్వాత చెప్పాను కదా,
హాఫ్కి ఒకటి ఇట్లా ఒకటి అట్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైట్గా రౌండ్స్ తెచ్చుకోవాలి. చూడండి ఇప్పుడు కూడా అది తీసుకొని వేసుకోవాలి. ఇలా 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 అంటించుకోవాలి. ఇలా అంటిస్తే ఏమవుతుందంటే చికెన్ వేసినప్పుడు ఆయిల్లో డ్రీ ఫ్రై అయ్యేటప్పుడు అంటుకోకుండా మందంగా లేకుండా క్రిస్పీగా వస్తుంది. సో తినడానికి చాలా బాగుంటుంది. ఇలా రోల్ అయితే చేసేయండి. ఇలాంటి రోల్ చేసేసుకున్న తర్వాత దాన్ని మిడిల్లోకి కట్ చేయకండి. ఇలా మధ్యలోకి అందరు కట్ చేస్తారు కదా, అలా కాకుండా దాన్ని ఇట్లా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన కొంచెం చేతికున్న ఆయిల్ చేసుకోండి. ఈలోపు మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. మరి దాన్ని పూరీలాగా చేసుకోవాలి. ఇది చూపిస్తున్నాను కదా, ఇలా పూరీలాగా ఎక్కువ మందం వద్దు. సో అలా పూరీలాగా చేసుకుంటే ఇలా ఉంటుంది. దాంట్లోకి కొంచెం వేసుకోండి చికెన్. ఎక్కువ వేసుకున్నారనుకోండి ఈ పూరి, మనం చేసే పూరి ఏమైపోతుందంటే మధ్యలోనే దానికి కొంచెం రంధ్రాలు పడడం, సో అలా అయిపోయి ఆయిల్ లోపలికి వెళ్ళిపోయి ఫ్లేవర్ అంతా చెడిపోతుంది. సో కొద్దిగా మందం చేసుకోవడమే బెటర్ నాకు తెలిసి. దీన్ని బాగా క్లోజ్ చేసుకోవాలి మనము. ఓన్లీ వన్ సైడ్ కాకుండా ఇలా తిప్పి అలా తిప్పి రౌండ్స్ చేసుకోండి. అప్పుడు అనేది అది ఆయిల్లో డ్రీ ఫ్రై అయ్యేటప్పుడు ఓన్లీ పిండి ఒక్కటే డ్రీ ఫ్రై అవుతుంది. లోపల ఉన్న చికెన్ మాత్రానికి ఏ మాత్రం ఆయిల్ అయితే వెళ్ళదు. నేను చూపించిన విధంగా చేస్తే వెళ్ళదండి. మామూలు పూరీలాగా చేస్తే ఆయిల్ అనేది లోపలికి వెళ్ళిపోతుందండి. సో ఇలా పూరీలాగా ఎక్కడ కూడా మనకి గ్యాప్ రాకోకుండా చేసుకోవాలి. చూడండి ఇలా అయితే చేసుకోవాలి. నేనైతే 3 చేశాను. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ చేయాలి. స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ హీట్ అయింది. ఇది మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలండి డ్రీ ఫ్రై అయితే. మనం ఏదైతే ఆయిల్లో డ్రీ ఫ్రై చేస్తున్నానో మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అప్పుడే మనకి మాడదు. అది అనేది మాడిపోయింది అనుకోండి ఫ్లేవర్ అయితే చెడిపోతుంది. సో మాడనివ్వకుండా ఆయిల్ అయితే వేసేసుకోవాలి మనం. నేను ఇక్కడైతే 2 వేస్తున్నాను చూడండి. ఇంకొకటి మళ్ళీ వేసాను లాస్ట్గా. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అటు ఇటు తిప్పుకుంటూ, ఒకే చోటే లేకుండా అటు ఇటు తిప్పుతూనే ఉండాలండి. తిప్పితే మన చికెన్ రెసిపీ అంటే చికెన్ పూరీలు రెడీ అయిపోతాయి. చూడండి ఎంత క్రిస్పీగా, చూస్తుంటేనే ఇంత బాగున్నాయి కదా. ఆనియన్తో ఇలా గార్నిష్ చేశాను, సో స్టైల్గా కనపడుతుందని చెప్పేసి. చూడండి చికెన్కి ఏమాత్రం ఆయిల్ లేదు. నాకైతే చికెన్ ఎగ్ బఫ్ అయితే గుర్తొచ్చింది. సో దానికంటే కూడా చాలా బాగుందండి.